రూమ్ అయితే దొరికేసింది కాబట్టి ఇంకా యాక్చువల్లీ బెంతన్ మార్కెట్ ఉంది, అది నిన్న రాత్రి వెళ్ళాను. బట్ మోస్ట్లీ షాప్స్ అన్ని క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అంటే అరౌండ్ మనకు 30 to 40% షాప్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఒకసారి వెళ్తున్నాను. ఆ బెంతన్ మార్కెట్ మనకు మార్నింగ్ అయినా నైట్ అయినా చూడడానికి చాలా బాగుంటుంది. దాని ముందరికే నేను చాలాసార్లు వెళ్ళాను, బట్ కుదరలేదు దాని లోపల వెళ్ళడానికి. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట, చాలా వరకు మనం తిరగాల పడుతుంది. సో ఫుడ్ కూడా ఉండదు కొన్నిసార్లు చెప్పాలంటే. అండ్ ఎప్పుడో పొద్దున్న తిన్నామంటే రాత్రి ఎప్పుడో తింటాము, మధ్యలో ఏదో ఒకటిగా లిక్విడ్ ఫుడ్స్ పోతూ ఉంటాయి. సో అంతే. ఇక్కడ మనం హోచిమిన్ సిటీ వచ్చినప్పుడు ఏదైతే మనం డిస్ట్రిక్ట్ 1లో ఉంటామో అప్పుడు స్టార్టింగ్ కొంచెం మనకు ఇబ్బంది అవ్వచ్చు, అంటే మనకు ఏ ప్లేసులు తెలియకపోవడం అది ఇది. సో అలాంటప్పుడు మనం చాలామంది యూట్యూబర్స్ ఏం రికమెండ్ చేస్తారంటే గ్రాబ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎందుకో నాకు తెలియదు, నాకైతే గ్రాబ్ అసలు వర్క్ అవ్వలేదు, నా లొకేషన్ కూడా చూపించడం లేదు, లాగిన్ అన్నీ అయినా కూడా. అండ్ సేమ్ గ్రాబ్ నాకు థాయిలాండ్లో వర్క్ అయింది, కానీ ఎందుకో ఇక్కడ వియట్నాం హోచిమిన్ సిటీలో అయితే ఎప్పుడు నాకు వర్క్ అవ్వలేదు. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే గో అని ఇంకో యాప్ ఉంటుంది అనమాట, దానిలో నేను బైక్ బుక్ 2-3 సార్లు బైక్ బుక్ చేశాను. అండ్ తర్వాత ఫుడ్ కూడా నిన్న రాత్రి ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో మనం ఎలా అయితే స్విగ్గీ జొమాటో ఉంటుందో ఇక్కడ కూడా గో అండ్ గ్రాబ్ ఉంటుంది. బట్ గ్రాబ్ అయితే నాకు వర్క్ చేయలేదు కాబట్టి నేను గురించి మాట్లాడాను ఇక్కడ హోచిమిన్ సిటీలో. సో చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే అదొక్కటే ఉంది ఏమో అనుకుంటారు, కానీ అలాంటివి మనకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ సిటీ సెంటర్లో ఏదో పెట్టారు, మేబీ మెట్రో అనుకుంటాను. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఇది, జనాలు ఏమి ఎక్కువ కనబడడం లేదు. ఫైనలీ బెంతన్ మార్కెట్కి అయితే వచ్చేసాం. సో అదే ఇక్కడ కనబడుతుంది కదా, అదే బెంతన్ మార్కెట్. అండ్ కొంతమంది ఇక్కడ ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడే కాదు, ఇంకా ముందర కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే అంటే ఇంకా షూటింగ్స్ కానీ ఏదైనా ఇవి ఉంటాయి కదా, రీల్స్, టిక్టాక్ ఇవన్నీ ఇక్కడ చేస్తారు. ఇది కొంచెం సెంటర్ కాబట్టి చాలా ఫేమస్. చూడొచ్చు ఎన్నికలా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ బెంతన్ మార్కెట్ అనేది చాలా పెద్ద ప్లేస్ అండి. ఇక్కడ మనకు మ్యాక్సిమం థింగ్స్ దొరికిపోతాయి, లైక్ డ్రెస్సెస్ కానీ, ఫుడ్ కానీ, వాట్ నాట్. లైక్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇంట్లో సంబంధించిన గ్రోసరీస్, ఐ మీన్ ఫుడ్, చాక్లెట్స్, వాట్ నాట్, బొమ్మలు, టాయ్స్, చాలా అంటే చాలా దొరికిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరంతా. ఇక్కడంతా పోయే రూట్లో చిన్న చిన్న గలీలు ఉన్నాయి, చెప్తున్నా కదా, చూడండి ఎంత ఉందో. ముందుకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ముందర వెళ్తున్నామా, సో చూడండి ఇక్కడ పక్కన చిన్న గల్లీ ఉంది. ఇక్కడ ఎంత పెద్దగా ఉందంటే చాలా గేట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఇక్కడ ఎక్కడి నుంచి చూస్తుంటే నాకైతే ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 6 అని కనిపిస్తుంది. అండ్ చూడండి ఎంత ఫుడ్ స్ట్రీట్ అనుకుంటా, భయంకరంగా ఫుడ్ ఉంది. ఎవరైనా కొత్తగా ఫుడ్ ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు. ఇట్ మీకోసమే. ఇందాక ఈ వ్యాలెట్స్ అండ్ మొబైల్స్ పట్టుకునే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో ఇటువంటి బ్యాగ్ ఒకటి అడిగాను అనమాట. జస్ట్ ఎంత ఉంటుందంటే 800 రూపాయలు, అంటే 2.50 లక్షలు అంట, 2.50 lakhs అంట, 2,50,000. ఓకే, ఇంత అమౌంట్ ఇది నేను జస్ట్ ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి చూసాను అనమాట. ఎంత ఉందంటే 835 రూపాయలు చేంజ్ ఉంది. సో చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైతే వాళ్ళు చెప్తారో అందులో 3% అనండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు చెప్పారనుకోండి, అంటే 25 రూపాయలకి రండి. చాలా ఎక్స్పెన్సివ్ ఇది. అంటే వాళ్ళు అట్లే చెప్తారు, పెద్ద అంటే క్వాలిటీ అయితే నాకు ఏం కనబడడం లేదు. అవి కూడా చాలా ఉన్నాయి షాప్స్, క్వాలిటీ అయితే ఏం లేదు.
మోస్ట్ ఆఫ్ నేను 50,000 వియట్నామీ డాంగ్ అనుకుంటున్నారు. అంటే అది ₹110 ₹120 దగ్గర రావచ్చు. బట్ ఫైన్, ఎందుకంటే ఇది మోసడం కానీ కొంచెం ఫొటోస్ కూడా బాగా వస్తాయి. సో అందుకే ఇది కుక్క పిల్లనా మేక పిల్లనా? కెన్ ఎనీవన్ గెస్? అది మేకప్ పిల్లలా కనబడే కుక్క పిల్ల. వావ్, సూపర్. ఇప్పుడే ఈ బెంతన్ మార్కెట్లో వచ్చాను. వస్తే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పటికు థర్డ్ టైము కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునేది. బట్ ఇక్కడ వచ్చేసి నాకు బెస్ట్ రేట్ దొరికింది నిజం. నార్మల్గా అయితే నేను 25,300 దాకా తీసుకున్నా. కొన్ని ఇక్కడ 24,462 సమ్ చేంజ్ చూపిస్తుంది. చాలా హెవీగానే చూపిస్తుంది. ఇది వచ్చేసి 25,000. చూద్దాం, ట్రై చేస్తుంది. ఇలా ట్రై చేసి చూసా ఎలా ఉంటుంది అనేది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. కొత్తగా ఉంది, ఎప్పుడు తాగలేదు ఇట్లాంటిది. ఇందాక జ్యూస్ తాగాను, కొత్తగా ఉంది. స్వీటు లేదు, ఇట్లా అంటే పచ్చిపాలు అంతా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కొత్తగా ఉంది, డిఫరెంట్ టేస్ట్. కానీ ట్రై చేశాను. గైస్, ఇప్పుడైతే నేను వార్ మ్యూజియంకి వచ్చాను అనమాట. దీన్ని వార్ రెమినెంట్ కూడా అంటారు. సో చూశారు కదా వెనికిలా ఇట్లా వస్తువులు ఉంటాయి. అంటే లైక్ మ్యూజియం టైప్ అనమాట. పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయి. ఇది వార్ రెమినెంట్ కాబట్టి యుద్ధానికి సంబంధించిన వస్తువులు అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు రెండవ ప్రపంచ యుద్ధంలో ఏదైతే వీళ్ళు వాడారో, ఏదైతే వీళ్ళు గెలిచారో, సో దానికి నిదర్శనంగా ఈ వార్ రెమినెంట్ ఉన్నట్టుంది. ఈ వార్ రెమినెంట్ ఏదైతే ఉందో ఇది మన బెంతన్ మార్కెట్ నుంచి అరౌండ్ 10 to 15 minutes జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో రావచ్చు. మేము క్యాబ్ కానీ ఇవేం అవసరం లేదు. ఎవరైతే ఫ్యామిలీతో ఉన్నారో, ఎక్కువ మంది ఉన్నారో, సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి అవసరం ఉండొచ్చు. కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు నడుచుకుంటేనే రావచ్చు అనమాట బెంతన్ మార్కెట్ నుంచి ఈ వార్ రెమినెంట్ వరకు. కానీ వచ్చే రూట్ అయితే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా పాష్గా కూడా ఉంటుంది. వార్ రెమినెంట్కి వచ్చాం కదా. సో లోపల రావడానికి మనకు 40,000 థాయ్ బాట్. అండ్ చూడండి, ఇది ఉంది కదా, ఈ మైక్ తీసుకోవడానికి అంటే వీళ్ళు ఇచ్చారు కదా, ఇది 80,000 వియట్నామీ డాంగ్ అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే, మనం దీని లోపలికి రావాలా అవుతా, అంటే వార్ రెమినెంట్కి రావాలా అవుతా, ఒకవేళ వస్తే ఏం చేయాలి? సో చూడండి, ఎవరైతే ఆల్రెడీ కుచి టనల్ చూశారో వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను చూడాలి, దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కుచి టనల్కి వెళ్ళేసి
ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఈజీగా అంటే ఈ వార్ ఏంటి, అసలు ఎలా జరిగింది, ఏం కదా అనేది. సో మోస్ట్లీ ఫ్రాంక్గా చెప్తున్నా, మన ఇండియన్స్కే మన ఇండియన్ వారి గురించి ప్రాపర్గా తెలియదు, వేరే కంట్రీ వారి గురించి తెలుసుకుంటారు అనే నమ్మకం నాకు లేదు. 99% మన ఇండియన్స్కి మన ఇండియా గురించి సరిగ్గా తెలియదు, అంటే మన ఇండియన్ హిస్టరీ. సో రిమైనింగ్ 1% ఉన్నారు కదా, వాళ్ళు చాలా నాలెడ్జబుల్ అనమాట. అలాంటి వాళ్ళకే మాత్రం చెప్తున్నాను నేను. ఎవరైతే నిజంగా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటారో, నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటారో, సో వాళ్ళు ఫస్ట్ నుంచి కెనాల్కి వెళ్ళేసి దాని తర్వాత ఇక్కడికి రండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు పెద్దగా, అంటే పెద్దగా యూజ్ ఏం లేదు. అక్కడ మీరు జస్ట్ గో త్రూ అయ్యారు అంటే మీకు కింద చూపించేస్తారు ఇన్ఫర్మేషన్ ఏం కదా అనేది. అంటే గాయ్స్ ఇప్పుడు నేను వచ్చేసి ఇండిపెండెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. సో ఇది స్టార్టింగ్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4. నేను వచ్చే లోపల 4 అయింది. అయినా కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు లోపల పోవడానికి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ వార్ రెమినెంట్ పక్కనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ గూగుల్ తల్లి మరింత మోసం చేస్తుందని చెప్పేసి అనుకోలేదు. నాకు హోచిమిన్లో సెకండ్ రాంగ్ లొకేషన్ అనమాట. అంటే మన ప్రకారం మనం కరెక్ట్గా ఇస్తాం, గూగుల్లో చూసి కాపీ పేస్ట్ చేస్తాము. కానీ ఈ డెలివరీ ఎవరైతే ఉంటారో మనం డెలివరీ చేస్తారు కదా, గో యాప్ కానీ గ్రాబ్ యాప్ కానీ, నాకు ఇది సెకండ్ రాంగ్ అడ్రస్ అనమాట. సో నేను ఒక అడ్రస్ అయితే కాపీ చేసి పెట్టాను, నాకు వేరే చోట దింపాడు. చూడండి నా అడ్రస్ ఏది ఉందో ఇదేది ఉందో. మొత్తం నాకు రైస్, ఫ్రైడ్ చికెన్ అండ్ ఈ కోడింగ్ మొత్తం కలిపి 65,000 డాంగ్ పడింది. ఇందాక ఆకలి నేను బయటకు వచ్చాను అనమాట. వర్షం ఉండే కానీ భయంకరంగా వర్షం పడుతుంది అనమాట. చాలా అంటే చాలా హెవీగా బయట కూడా పోలేదు, అంత హెవీగా వర్షం. అయినా డిసెంబర్లో వర్షం నేను చెల్లు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే ఊరికి తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ వచ్చే వర్షం పడుతుంది, చాలా వేడిగా ఉంది, హ్యూమిడ్గా కూడా ఉంది. డిస్ట్రిక్ట్ 1లో ఇప్పుడు మెయిన్ ఏరియాకి వచ్చాను. అసలు ఏముందంటే యాక్చువల్లీ జస్ట్ ఇది చూడడానికి మాత్రమే నేను ఎంత ఈవెన్ వాన పడుతున్నా కూడా దాన్ని కేర్ చేయకుండా డైరెక్ట్ వచ్చిన. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అవుతుంది. నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే ప్రీమియం లొకేషన్ అనమాట, ప్రీమియం లొకేషన్. అండ్ ఈ ఏరియాకి వస్తే మీరు లైక్ స్కై డెక్ అని కొన్ని ఉంటాయన్నమాట, బార్స్ లైక్ దానికి మీరు వెళ్ళొచ్చు. నేనైతే వెళ్ళే ఇంట్రెస్ట్ ప్రజెంట్ అయితే లేదు, కానీ నేను వెళ్ళడం లేదు. కానీ ఏరియా మాత్రం మామూలుగా లేదు. ఇదంతా ఒకటే ప్లేస్లో ఉంటుంది అనమాట. కానీ మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే అది ఒక్క నైట్లో అవ్వడం అయితే చాలా కష్టం. మనకు టైం దొరికినప్పుడల్లా వస్తూ ఉండాలన్నమాట. ఇది ఎత్తైన బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని ఫినాన్షియల్ టవర్ అంటారు. ఇది నార్మల్గా వచ్చేసి మార్నింగ్ 9:30 టు నైట్ 9:30 వరకు ఓపెన్ ఉంటుందంట. దీని అంటే మనం పైకి పోవాలి అంటే దీని కాస్ట్ 2,00,000 అంటే 2,400,000 అంటే $2,40,000 డాంగ్ అనమాట, వియట్నామీ డాంగ్ అంత కాస్ట్ అవుద్ది. అయినా నాకు అంత పైకి చూడాలనే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆల్రెడీ నేను టైర్డ్ అయిపోయాను. జస్ట్ ఇది మిస్ అవుతానేమో అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. యాక్చువల్లీ వచ్చేసి నాది రేపు దనాన్ ప్లాన్ ఉంది ఆల్రెడీ. సో రేపు ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నాను. అందుకే నేను ఇది మళ్ళీ మిస్ అవుతానేమో అని చెప్పేసి నేను ఇమీడియట్గా వచ్చేసాను అనమాట. ఇది కాకుండా నాకు యాక్చువల్లీ ఈరోజు మరియమ్మన్ టెంపుల్ ప్లాన్ కూడా ఉండే. యాక్చువల్లీ వెళ్దామంటే ఫుల్ వాన పడుతుండే, అది కాక నాకు ఫుల్ ఆకలి అవుతుండే. సో అందుకని చెప్పేసి నేను ఇక అక్కడ వెళ్ళలేకపోయినాను. అది కాక ఇక్కడ మనకు నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి సో స్కిప్ చేశాను అనమాట. అసలు ఏముంది తెలుసా ప్లేసు. నార్మల్ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ వర్షం పడిన తర్వాత చూస్తున్నారు కదా ఏముందంటే బ్యాక్ వ్యూ చూపిస్తాను. అంటే మేబీ వస్తారు జనాలు ఇటు సైడు, అంటే చూడడానికి ఏదైతే అది మధ్యలో నేను ఎక్కా కదా బస్సు సిటీ టూర్ తిప్పడం, ఆ ప్లేస్ నుంచి లేదా ఫైనాన్షియల్ టవర్ దగ్గర నుంచి. కానీ నార్మల్ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ బట్ ఇప్పుడు చూడండి వర్షం పడింది కదా ఎంత మెరుస్తుందంటే సిటీ సూపర్ ఉంది. అది కాక ఇప్పుడు డిసెంబర్ మంత్, సో క్రిస్మస్ టైము, ఇంకా లైట్లు ఎక్కువ పెట్టేశారు. సిటీ నార్మల్ కంటే 100 రెట్లు బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది.
మామూలు కాదు సాటిస్ఫైడ్ అయితే. యాక్చువల్లీ ఇంకా సరిపోదు, ఇంకా 2 రోజులు ఉండొచ్చు ఈ సిటీలో, అంత బాగుందన్నమాట. కానీ ఇంకా నేను కొన్ని ప్లేసెస్ చూడలేదు, ఇంకా చూడాలి. మెయిన్ వచ్చేసి మెకాంగ్ డెల్టా అని ఒక ప్లేస్ ఉంటుంది. సో అది కంప్లీట్ 1 డే టూర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ తీసుకొని వాళ్ళు నైట్ వదులుతారు మనల్ని. సో అదైతే నేను చేయలేకపోయినా, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదన్నమాట. సో మెయిన్గా హోచిమిన్లో అందరు ఏమంటారు 2 రోజులు సరిపోతే 3 రోజులు సరిపోతుంది అంటారు. నమ్మండి, మనకు వాకింగ్ స్ట్రీట్ ఒకసారి చూస్తే అంత సరిపోదు అనమాట, ఇంకా 2-3 సార్లు చూడాలి. ప్లస్ ఇది కూడా ఏదైతే నేను చెప్పాను ఫినాన్షియల్ టవర్, ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఇది 2 డేస్ మినిమం ఉండాలన్నమాట. ఇవి 2 ప్లస్ మనకు కూచి టన్నల్స్ ఉంటాయి కదా అవి. సో అన్నీ చూడాలంటే 2 రోజులు అట్లా సరిపోదు. సో 3 రోజులు మినిమం పెట్టుకోండి, మ్యాక్సిమం మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. సో నార్మల్గా వియట్నాం 5 రోజులు 6 రోజులు 7 రోజులు ఉంటారు కదా, అవి చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే హడావిడి ఉంటుంది అనమాట. ఎవడైనా కానీ ఫ్లైట్ దిగంగానే అంటే ఆల్మోస్ట్ 8 అవర్స్ జర్నీ చేసి కంటిన్యూస్గా, ఒకవేళ నైట్ జర్నీ అనుకోండి, రాత్రి నిద్ర లేకుండా పొద్దున పరిగెత్తి చేయాలంటే అది మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదన్నమాట. ఏదైనా కానీ మీరు ట్రావెల్ చేసినప్పుడు ఒక ప్లేస్ని మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మీరు మినిమం 3 డేస్ అబోవ్ ఉంటే కొంచెం మీరు సిటీని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. అంతేగాని 1 రోజు ఉన్నాం 2 రోజులు ఉన్నాం అంటే పెద్దగా ఏమి ఉండదు. కాఫీ ట్రై చేద్దామని వచ్చిన, వీడేమో ఈ కోకోనట్ కాఫీ అని చెప్పేసి కోల్డ్ కాఫీ ఇచ్చాడు. ఇనిషియల్గా ఏమో అడిగినప్పుడు ఉంది అని చెప్పేసి అన్నాడు, బట్ ఇప్పుడు చూస్తే డైరెక్ట్ వెళ్ళిన తర్వాత కౌంటర్ దగ్గర లేదు అని చెప్పేసి అన్నాడు. బట్ ఫైన్, కొంచెం ఏదో కాఫీ టైప్ తాగాలని చెప్పేసి అనిపిస్తుంది. సో అదే తీసుకున్నా ఇప్పుడు.